ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివిధ వర్గాల సమాచారం అదే అనుమానాలు కలిగిస్తోందని సాక్షాత్తు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడం కలకలం రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. పూర్తి వివరాలు ఇప్పుడే వెల్లడించలేం. ఇది కేంద్ర నిఘా వర్గాలు పవన్ కళ్యాణ్కు చేసిన సూచనలు. ఈ సూచనలే ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా పవన్ అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల్లో రెగ్యులర్ ట్రాకింగ్లో కొన్ని అసహజమైన అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్టుగా కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి. అందుకే పవన్ హత్యకు కుట్ర జరగవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్కు నిఘా వర్గాలు సూచించినట్టు తెలుస్తోంది. కేంద్ర నిఘా వర్గాల అనుమానాలకు కారణాలివే. అటు కేంద్రంలో ఇటు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు కీలక వ్యక్తిగా మారి ప్రధాని మోదీకి సన్నిహితంగా ఉండడంతో మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ పడినట్టు నిఘా వర్గాల సమాచారం. పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరిస్తూ అందుకు తగిన ఆరాధనలు, ఆచార వ్యవహారాలు పాటిస్తూ లౌకికవాదం పేరుతో మత విశ్వాసాలు, ధర్మరక్షణపై అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. ఇది సహజంగానే మోదీ వ్యతిరేక శక్తులకు కంటగింపుగా మారి ఉండవచ్చని అంచనా. ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను మావోయిస్ట్ నాయకుడు తప్పుబడుతూ ప్రకటన విడుదల చేయడం మరో కారణం కావచ్చు. బీజేపీ కూటమితో కలిసి ప్రయాణం చేయడాన్ని మావోయిస్టులు వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. మొత్తానికి కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడం అనేది అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. అందుకే పవన్ అభిమానుల్లో కలకలం రేపుతోంది. పవన్ రక్షణ ఇప్పుడు జన సైనికుల చేతుల్లో కూడా ఉంది.